ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. తేదీ 9 ఫిబ్రవరి 2026 సోమవారము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిఋతు మాఘమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:13 నుంచి తెల్లవారి 5:32 వరకు ఉంటుంది. అయితే ఈరోజు సూర్యోదయము ఉదయం 6:31 సూర్యాస్తమయము సాయంత్రం 5:52. ఈరోజు తిథి బహుళ అష్టమి, ఇది పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత మీకు నక్షత్రం ఇది విశాఖ నక్షత్రం, ఇది కూడా పూర్తిగా ఉంటుంది. యోగము వృద్ధి యోగము ఇది రాత్రి 1:27 వరకు ఉంటుంది. దాని తర్వాత ధృతి యోగము వస్తుంది. ఆ తర్వాత మీ కరణము ఇది బాలవ కరణము సాయంత్రం 6:21 వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌలవ కరణము వస్తుంది. శుభ సమయము ఉదయం 6:31 నుంచి ఉదయం 7:27 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు రాహుకాలము ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 10:26 నుంచి రాత్రి 12:11 వరకు ఉంటుంది. అయితే సోమవారంతో కూడుకున్నటువంటి ఈ యొక్క అష్టమి తిథి ఎంత విశేషమంటే, మనకు ఆరోగ్యం కావాలనుకున్న పక్షమైతే ఖచ్చితంగా దిన విశేషంగా ఏం చేయాలంటే, రాత్రి చంద్రోదయ సమయంలో మనము ఒక రాగి చెంబులో నీళ్లు ఆ భగవంతుడి దగ్గర పెట్టి ఆ చంద్రుడిని చూసుకుంటూ ఆ నీటిని నమస్కరిస్తూ ఉండాలి. ఇలా చేసి ఆ చెంబులో ఇట్లా పిడికెడు బియ్యం వేస్తూనే 11 సార్లు వేసిన తర్వాత మీరు ఏమైతే అనారోగ్యంతో ఉన్నారో, ఏదైతే సమస్యల్లో మునిగి ఉన్నారో, మానసికంగా బాధపడుతున్నారో ఈ విషయం చెంబులో బియ్యం వేసుకుంటూ చెప్పండి. ఇలా 11 సార్లు దాంట్లో వేయండి. ఆ తర్వాత ఆ చెంబుతో సహా నీటితో సహా ఎక్కడైనా చెరువులో కానీ గంగలో కానీ ప్రవాహం చేసేయండి. మీ అన్ని సమస్యలు పోయి ఆరోగ్యం పూర్తిగా మానసికంగా పూర్తిగా కుదుటపడుతుంది. శుభం.